శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. విశాఖ నక్షత్రంలో జన్మించిన తులారాశి వారికి ఈ 2024వ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ రాశి వారు ఏ పరిహారాలను పాటించాలి, ఆర్థికంగా, ఉద్యోగంగా, వ్యాపారంగా, కుటుంబంగా, ఇలా అనేక వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వెళితే, అసలు విశాఖ నక్షత్రంలోకి చెందిన పేర్ల అక్షరాలు ఇవి: తి, తు, తే, తో. ఈ లక్షణాలతో గనక మన పేర్లు మొదలైతే వారు విశాఖ నక్షత్రంలోకి వస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే, మనం వ్యక్తిని చూసి కూడా వారు విశాఖ నక్షత్రానికి చెందిన వారిగా గుర్తించవచ్చు. వాళ్ళ ప్రవర్తన కానీ, పద్ధతి కానీ, వారి మాట తీరు కానీ, వీటిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విశాఖ నక్షత్ర అధిపతి గురువు. ఎప్పుడైనా కానీ గురు నక్షత్రం అనగానే వారు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటారు. వారి హావభావాలు కానీ, వారి వ్యక్తిత్వం కానీ అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే, విశాఖలో 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలో ఉంటే 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, వీరికి కొన్ని శుక్రుడి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, అలాగే కొన్ని కుజుడి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ నక్షత్రానికి సంబంధించి మనం గురువు అధిపతి అని అనుకుంటాం. ఇక్కడ 1, 2, 3 పాదాలు తులారాశి, 4వ పాదం వృశ్చిక రాశి. అంటే వీరికి తులారాశి అధిపతి శుక్రుడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు. కాబట్టి వీరికి గురువు, శుక్రుడు, కుజుడు 3 గ్రహాల ప్రభావం అనేది ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అని అంటే, ఈ విశాఖ నక్షత్రం శాంతి నక్షత్రం. ఒకవేళ ఈ నక్షత్రంలో పిల్లలు పుడితే వారికి ఖచ్చితంగా శాంతి పూజలు చేయించాల్సిందే. వీటికి ఎటువంటి మినహాయింపు ఉండదు. ముందుగా సంతానపరంగా చూసినట్లయితే, ఈ విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల తులారాశి పిల్లలకు గురు నక్షత్రంలో వీరు చాలా సంతోషంగా, సుఖంగా ఉంటారు. వీళ్ళు నక్షత్రంలోని వేరే గాని, సంతానమే గాని, కుటుంబంలో వారికి ఎక్కడ ఏ లోటు ఉండదు. అయితే ఈ విశాఖ నక్షత్రంలో పుట్టినవారు ఎక్కువగా కంఫర్ట్ జోన్లో ఉంటారు. అంటే వీరు పెద్దగా కష్టపడరు, వీరికి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు. అంటే ఇక్కడ వీరు కష్టపడరా, వీరు పైకి రారా అనే అంటే గనుక, వీరికి కావలసిన దానికోసం హార్డ్ వర్క్ చేస్తారు. ఎంత కావాలో అంత సంపాదించుకోగలరు. అయితే అందులోనే వీరు హ్యాపీగా ఉండటానికి ఇష్టపడతారు. వీరి లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ 1, 2, 3 పాదాల వారికి మాత్రమే. కానీ 4వ పాదంలోని వృశ్చిక రాశి వారికి మాత్రం కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏది అంత ఈజీగా వీరికి రాదు. కొన్ని శారీరకపరమైన ఇబ్బందులు, మానసికపరమైన ఇబ్బందులు, వీటి వల్ల ఎక్కువ శ్రమ పడతారు. ఏదైనా వీరికి కావాలి అని అంటే గనుక దానికోసం వీరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక చదువుల పట్ల చూసినట్లయితే, వీళ్ళని ఏ రంగంలో పెట్టినా చక్కగా చదువుకుంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి అని అంటే, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ చదువుని చదవటానికి ఇష్టపడతారు. మనం గనుక ఏదైనా సలహా చెప్పినా అది వినేవరకే ఉంటుంది తప్ప దానిని పాటించి ఆ దారిలో వెళ్ళడానికి వీళ్ళు ఆలోచన చేయరు. ఎవ్వరు ఏది చెప్పినా దానిని ఇష్టపడరు. అయితే వీళ్ళు ఎక్కడ స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తారు అని అంటే కాదు. వీరిలో ఎక్కువగా లాయర్స్ ఉంటారు, సైంటిస్టులే ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, ఎకనామిక్స్ అండ్ అకౌంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా పెద్ద పెద్ద చదువులే చదవాలి అని వీరు డిసైడ్ అవుతారు, అందులోనే రాణిస్తారు. ఈ నక్షత్రం వారు అన్ని విషయాలలో సమంగా ఉంటారు. వీరిని మనం ఏదైనా అడిగినా వీరి మాట తీరు మాత్రం కరెక్ట్గా తూకంలా ఉంటుంది. వీరి మాట తీరు కానీ, వీరి ప్రవర్తన కానీ ఏదీ కూడా వీరు హెచ్చుతగ్గులకు పోరు. వీరు ఏది రైట్, ఏది రాంగ్ అనే ఉన్న విషయాన్ని కరెక్ట్గా చెప్పడం, ఏ విషయాన్ని అయినా సరే వీళ్ళు విశ్లేషణ చేసినట్లు
ఎవ్వరూ చేయలేరు. అది కేవలం 1, 2, 3 పాదాల వాళ్ళు మాత్రమే. కానీ 4వ పాదం మాత్రం ఇలా ఉండరు. వాళ్ళు చెప్పిందే రైట్ అన్నట్టుగా ఉంటారు. వారి డెసిషన్ మాత్రమే ఫైనల్ అన్నట్టుగా మాట్లాడతారు. ఇక వివాహపరంగా చూసినట్లయితే ఈ నక్షత్రం వారికి పెళ్ళి అయిన తర్వాత వీరి జీవితం ఎలా ఉంటుంది అని చూస్తే వీరికి పెళ్ళైన తర్వాత చాలా చక్కగా ఉంటారు. వీరి ఆలోచనలు బాగుంటాయి. ఎలా అంటే ఇద్దరు ఈక్వల్గా ఉండాలి అనే ఆలోచిస్తారు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇద్దరు అన్ని విషయాలలో సమంగా ఉండటానికే చూస్తారు. తప్పు ఒప్పుల విషయంలో మాత్రం వీరి మధ్య గొడవే ఉండదు. ఎంత పెద్ద సమస్య అయినా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. వీరి మధ్య మూడవ వ్యక్తిని రానివ్వరు. వీరికి ప్రేమానురాగాలు ఎక్కువగానే ఉంటాయి. ఇది కేవలం 1, 2, 3 పాదాల వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇక 4వ పాదం వారి గురించి చూస్తే వీరికి మాత్రం ఇలా ఉండదు. ఏ విషయంలో అయినా సరే కాన్ఫిడెంట్గా ఉంటారు. తప్పుల విషయంలో ప్రతిదీ క్లియర్ కట్గా చెప్తారు. ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తారు. వీరికి అగ్రెసివ్నెస్ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎంతైతే వీరికి కోపం ఉంటుందో అంతకు మించి వీరు శాంతంగా ఉంటారు. ఎవ్వరిని నొప్పించడం కానీ బాధించడం కానీ వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఇది అంతా కుజిటి ప్రభావంతో ఇలా ఉంటారు. అంతేగాని లైఫ్ పార్ట్నర్ని కానీ వీరు అస్సలు బాధించరు, నొప్పించరు. వారి మీద వీరికి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వారు ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపారం, పెట్టుబడుల గురించి చూసినట్లయితే వీరిలో ముఖ్యంగా 1, 2, 3 పాదాల వారు మాత్రం రిస్క్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఎక్కువగా వీరు కంఫర్ట్ జోన్లోనే ఉండటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే వీళ్ళు ప్రాపర్టీస్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. హోమ్స్ కానీ, ల్యాండ్స్ కానీ, గోల్డ్ కానీ ఇలా అందులో కూడా కంఫర్ట్గా రిస్క్ లేనివి మాత్రమే చూస్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిసినా అనిపించినా వీరు వాటి జోలికి పోరు. ఇక 4వ పాదం గురించి చూస్తే వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మాత్రం రిస్క్కే. బిజినెస్ చేయడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా రిస్క్ లేనిదే వీరు పని చేయరు. అందుకే వీళ్ళు సక్సెస్ అవుతారు. సక్సెస్ రేట్తో ముందుకు దూసుకుపోతారు. మనం చూసినట్లయితే రిచ్ పీపుల్స్లో ఎక్కువగా 4వ పాదం వాళ్ళే ఉంటారు. డబ్బులకు వీరికి ఎలాంటి లోటు ఉండదు. వీరు ఎంతైతే రిస్క్ తీసుకుంటారో అంతే ఎక్కువ సక్సెస్ అవుతారు. ఎంత అయితే స్మార్ట్ వర్క్ చేస్తారో అంతే హార్డ్ వర్క్ చేయడానికి వెనుకాడరు. వీరికి కంఫర్ట్ జోన్ నచ్చదు. ఇక వీరికి కలిసి వచ్చే రత్నం కనకపుష్యరాగం. ఇది బంగారంతో చేయించి చూపుడు వేలికి ధరించాలి. వీరికి కలిసి వచ్చే వారం గురువారం, ఆదివారం. వీరు ఎలాంటి పనులు మొదలుపెట్టినా శుక్రవారం కూడా వీరికి కలిసి వస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చే సంఖ్య 7, 5, 3 నెంబర్లు కలిసి వస్తాయి. ఇక వీరు ఏ దైవాన్ని పూజిస్తే మంచిది అని అంటే సూర్య భగవానుడిని పూజిస్తే చాలా మంచిది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. వీరు సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకుపోతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.